తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చండ్రేడ్లో సచివాలయం ఉద్యోగి పరారయ్యాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సొమ్ముతో ఉడాయించాడు. వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్ చండ్రేడ్లో పింఛన్ల పంపిణీ కోసం 14,03,000 రూపాయల మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేస్తే అందులో 2,13,500 రూపాయలను గణేష్ కు అందజేసి రసీదు తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత విధులకు హాజరు కాలేదు గణేష్. పింఛన్దారులకు నగదు పంపిణీ చేయలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంపీడీఓ వి సాయిబాబు దర్యాప్తు జరిపి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ ని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే కొత్త పీడీఓని నియమించి పింఛన్ల పంపిణీ కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చండ్రేడ్లో సచివాలయం ఉద్యోగి పరారయ్యాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సొమ్ముతో ఉడాయించాడు. వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్ చండ్రేడ్లో పింఛన్ల పంపిణీ కోసం 14,03,000 రూపాయల మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేస్తే అందులో 2,13,500 రూపాయలను గణేష్ కు అందజేసి రసీదు తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత విధులకు హాజరు కాలేదు గణేష్. పింఛన్దారులకు నగదు పంపిణీ చేయలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంపీడీఓ వి సాయిబాబు దర్యాప్తు జరిపి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ ని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే కొత్త పీడీఓని నియమించి పింఛన్ల పంపిణీ కొనసాగించారు.